ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే నేతృత్వంలోని ధర్మాసనం మీద విచారణ జరిగింది. తొలుత ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ అవినీతి చోటు చేసుకోలేదని చెప్పి, దాంతో పాటు ప్రభుత్వ దానం దుర్వినియోగం కాలేదు, నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ఆధారాలు లేవు, అయినప్పటికీ రాజకీయ కారణాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాబట్టి కేసు విచారణను పూర్తి చేయాలని, కేసు కేటీఆర్ పై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చెప్పి ఆయన తరపు న్యాయవాది హరియామ సుందరం వాదనలు వినిపించారు. ఈ వాదనలకు ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ముకుల్ రోజ్ కి సమాధానం కూడా చెప్పారు. 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి కోట్ల రూపాయల ఖర్చులతో ప్రభుత్వమే ఎదురు చెల్లించి రేసులు నిర్వహించారు. ఈ రేసులు నిర్వహించడం వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది అనేటువంటి విషయాలు పరిశీలించాల్సి ఉంది. ఆ సందర్భంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ దర్యాప్తు జరుపుతున్నాం కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుక్షణం వెళ్లి నా మీద కేసు పెట్టారు, క్వాష్ చేయండి అని చెప్పని అడిగే పరిస్థితి వస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి అన్ని విషయాలు బయటకు రావాలంటే దర్యాప్తు సజావుగా కొనసాగాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోజ్ కి కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ఇదే సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేము అని చెప్పగా, రాజకీయ కారణాలతో నమోదు చేసినటువంటి కేసులు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి తమను ఇబ్బంది పెట్టడం కోసమే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు కేటీఆర్ తరపు న్యాయవాదుల వాదనతో విరుద్ధమయ్యి కేసు డిస్మిస్ చేస్తామని చెప్పి ప్రకటించింది. అదే సందర్భంలో తాము హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పించాలని, కేసును విత్డ్రా చేసుకుంటాము, వెనక్కి తీసుకుంటాము, హైకోర్టును ఆశ్రయించేందుకు తమకు స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పి హరియామ సుందరం చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. విత్డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ హైకోర్టుకు వెళ్తాము అనేటువంటి స్వేచ్ఛ అయితే తాము కల్పించలేము అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ధన్యవాదాలు అరుణ్.